వేములవాడలో ఇటీవల ఓ లాడ్జిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వేర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన బూక్య మోహన్కు వేములవాడకు చెందిన బైరి శారదతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మోహన్ తనను తరచూ డబ్బులడుగుతూ వేధింపులకు బెదిరిస్తున్నాడని భర్త శేఖర్తో కలిసి హత్య చేయాలని పథకం పన్నింది. ఈ నెల 4న మోహన్ను వేములవాడలోని ఓ లాడ్జిలోకి రప్పించి ముగ్గురు కలిసి తాడుతూ ఉరివేసి అంతమొందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి నిందితులు శారద, శేఖర్తో పాటు వారి బంధువు గుండం రవిలను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆ సార్ యొక్క పర్యవేక్షణలో 2 టీంలను మేము ఫామ్ చేసి ఆ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. మృతుడు ఈ మోహన్ ఏం చెప్పిండంటే, నువ్వు భర్తతోటి కలిసి ఉండొద్దు అని, నాతోటి కలిసి ఉండాలని అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా, తర్వాత ఆర్థికంగా కూడా అతను వేధింపులకు గురి చేయడంతో తాళలేక తన భర్తతోటి, తన బావతోటి తన బాధలను చెప్పుకొని ఒక మర్డర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రీ ప్లానెడ్ గా వాళ్ళు అతని గొంతు పిసికి అతన్ని చంపడము, తర్వాత ప్లాస్టిక్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేయడం ద్వారా మృతుడు చనిపోయాడు.